మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ హాస్టల్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది. ఉమ్మడి జిల్లా వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. తొలుత మృతి చెందిన స్నేహితులకు సంతాపం వ్యక్తం చేసి అప్పటి హాస్టల్ వార్డెన్ పెమ్లా నాయక్ ను పులమాల జ్ఞాపిక శాలువలతో సన్మానించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం జురు నగేష్ ను పూర్వ విద్యార్థులు అభినందించారు. కార్యక్రమంలో జురు రమేష్ యాదవ్, నగేష్ యాదవ్, బి లక్ష్మణ్, బిసిహెచ్ సత్యనారాయణ, సురేష్ హనుమంతు, శాంతయ్య పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. 45 సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది అప్పుడు ఉన్న ఫేస్బుక్ ఇప్పుడు లేకపోవచ్చు, కానీ బ్యాచ్ వాళ్ళ ఒకరు గుర్తుపట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా గురువు వీరమనాయక్ గారు మాకు ఎంతో సహకారం చేశారు. వారికి మాకు ఇళ్ళ మా కృతజ్ఞత ఉంటాం, వాళ్ళు మర్చిపోలేం. ఈ కార్యక్రమం వచ్చి మాకు విజయవంతం చేసినందుకు వారికి పూర్వ విద్యార్థులకు కృతజ్ఞత చెప్పుకుంటూ రోజు. ఎందుకంటే 46 సంవత్సరాలు, దాదాపు 46 సంవత్సరాల తర్వాత పాత విద్యార్థులు, నా చిరంజీవి విద్యార్థులు నన్ను సన్మానించినందుకు గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంట్లో నాగేష్ గారు 1 మంత్ బ్యాకే, సార్ మేము ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాం సార్, మీరు తప్పక టైం ఇవ్వాలంటే సరే ఇస్తానన్నా. వాళ్ళు ఆయన భూమేష్ మరియు రమేష్ వీళ్ళు కలిసి నాకు ఫోన్ చేశారు. సరే వస్తా అంటే వాళ్ళు ఈ టైం ఫిక్స్ చేశారు. ఇంకోటి ఈరోజు నాకు 11:30కి టైం ఇచ్చారు. ఎవరు? నాగేష్ గారు. అయితే నేను 11:30కి అక్కడ స్టార్ట్ అయినా. జన్నారం నుంచి ఇక్కడ 55 నిమిషాలు వచ్చిన సంతోషంలో. నా చిరంజీవి విద్యార్థులు నన్ను ఈరోజు పిలుస్తున్నారంటే నేను మర్చిపోయి ఎలా వచ్చిందో ఏమో నాకు తెలియదు. 55 నిమిషాలు వచ్చిన, 65 కిలోమీటర్లు నేనే నడిపించుకుంటూ, డ్రైవర్ లేడు. అయితే అంత సంతోషం ఇవాళ. ఇటువంటి అవకాశం నన్ను మీరు కల్పించినందుకు ఎంత చెప్పాలంటే చాలా తక్కువ. ఇంకా ఏమైనా మాట్లాడాలా? తర్వాత స్టార్టింగ్ నుంచి చెప్పాలా? నేను పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకు ఇచ్చేసిన పెద్దలు, మా వార్డన్ గురువు గారు హేమల నాయక్ గారు, పెద్దలు, నాకంటే సీనియర్లు, మిత్రులు, జూనియర్లు అందరికి ఈ సందర్భ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం విజయవంతం కోసం ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందరినీ ఏకం చేయడానికి కొంత సమయం పట్టింది. అయినప్పటికీ ఆశించిన మేర కంటే ఎక్కువగా అందరూ సభ్యులు అటెండ్ అయ్యారు. చాలా సంతోషకరమైన దినం ఈరోజు. ప్రతి ఏటా ఇలాగే జరుపుకోవాలనే ఆలోచన మా అందరిలో ఉన్నది. అలాగే జరుపుకుంటాం. ఎందుకంటే 45 సంవత్సరాల తర్వాత ఈ అందరూ ఒకరికొకరు కలుసుకోవడం జరిగింది. అందరూ చిన్నపిల్లలా మారిపోయారు. చాలా సంతోషపడ్డారు. వాళ్ళు వయసులో ఇప్పుడు 60 దాటినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా యంగ్ లాగా ఉన్నారు. చాలా సంతోషం. ప్రతి ఏటా ఇలాగే కలుసుకుంటామని తెలియజేస్తాం.